హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. దసరా నవరాత్రులు 5 రోజులు అప్పుడే అయిపోయాయి కదా. మీరు ఈ 5 రోజులు ఎలా పూజ చేసుకున్నారు నాకు కామెంట్స్లో డెఫినెట్గా చెప్పండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దసరా నవరాత్రుల్లో 6వ రోజు శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన శృంగేరి శ్రీ శారదాంబ అలంకారంలో కాషాయ రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. క్షీరాన్నం అంటే పొంగలి. ఇది నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను, మీకోసం మళ్ళీ చేస్తున్నాను. ముందుగా నేను ఒక గిన్నె తీసుకున్నాను, దానికి చుట్టూ పసుపు రాసుకొని ఇలా బొట్టు పెట్టుకున్నాను. అమ్మవారికి నైవేద్యం, పాలతో చేసిన నైవేద్యం ఎప్పుడు ఇలా చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. దానిలో నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసుకొని బియ్యం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. నేను ఒక 1/2 కప్పు వేసుకున్నాను. 1/2 కప్పుకి ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇది మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని పొంగించుకుందాం. ఒక 5 నిమిషాలు ఆగి పాలు పొంగుతాయి. చూసారా, ఇలా పాలు పొంగితే ఇంట్లో చాలా మంచి జరుగుతుంది. నెక్స్ట్ టైం మీరు పొంగల్ చేసేటప్పుడు ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం ఇందులో వేస్తున్నాను. నేను వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాం ఆర్ కిస్మిస్, కొంచెం నెయ్యి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఫ్రై చేసుకొని ఒక 10 నిమిషాలు, పావు గంటలో మీకు రైస్ బాగా కుక్ అయిపోతుంది పాలతో. ఇలా ఉడకబెట్టుకున్న రైస్లో నేను కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం దించేసుకొని ఇందులో ముందుగానే మనం బెల్లం కరిగించి పెట్టుకున్న వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 కప్పు బెల్లాన్ని నేను కరిగించి ఫిల్టర్ చేసుకున్నాను. డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి కదా. ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకంని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా. మీరు బెల్లం డైరెక్ట్గా వేసేస్తే కొంచెం విరిగినట్టు అయిపోతుంది. అందువల్ల నేను ఇలా పాకంలా చేసి వేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. మనం తీసుకున్న బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు కరిగించుకుంటే మనకు బెల్లం పాకం రెడీ అయిపోతుంది. ఈ డీటెయిల్డ్ రెసిపీ నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. అమ్మవారికి నివేదన చేయటానికి మన క్షీరాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది బాదం ఆకులతో ఒక ప్లేట్ లాగా రెడీ చేసుకొని దానిలో అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాం. ఇలా నేను బాదం ఆకులని ఒక 5-6 ఆకుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ ఆకులని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందాం, కుట్టుకుందాము. మనం ఇస్తరాకులు ఇంతకుముందు వాడేవాళ్ళం, ఇప్పుడంటే డిస్పోజబుల్ ప్లేట్స్ వచ్చేసాయి కదా. విస్తరాకులు ఇంతకుముందు ఇలాగే కుట్టేవాళ్ళు. లేకపోతే కొత్త చీపిరి పుల్లలు ఉంటాయి కదా, పుల్లల చీపిరి, ఆ చీపిరి పుల్లలతో కూడా కుట్టేవారు. ఈ బాదం ఆకులలో అన్ని రకమైన విటమిన్లు ఉండటం వల్ల వేడి పదార్థాలను దాని మీద పెట్టుకొని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందజేస్తాయి. ఎన్నో రకములైన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం వల్ల రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ మనకిప్పుడు చాలా, అది కూడా పెంచడానికి ఉపయోగపడతాయి. వాడి పారేసిన ఆకులు మట్టిలో సులభంగా కలిసిపోతాయి. దానివల్ల నేల కూడా సారవంతం అవుతుంది. కనుక ఈ ఆకులు పర్యావరణానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఎకో ఫ్రెండ్లీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ప్రకృతి అంటే పార్వతీదేవియే కదా. ప్రకృతికి హాని లేని ఆరోగ్యకరమైన వస్తువులు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన వస్తువులు అన్నమాట. అందువల్ల నేను ఈ బాదం ఆకుల్ని తెచ్చి శుభ్రంగా కడుక్కొని ఇలా కుట్టి
అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్గా మీ ఇంటి దగ్గర ఎక్కడైనా బాదం ఆకులు ఉంటే ఇలా ట్రై చేయండి. 2 ఆకుల్ని మనం జాయిన్ చేసుకున్నాం కదా, అలాగే విస్తరాకులాగా రౌండ్ షేప్ వచ్చేలాగా మనం చుట్టూ స్టిచ్ చేసుకుందాం. ఇలా 3 ఆకుల్ని నేను స్టిచ్ చేసుకున్నాను. దాని పక్కన కూడా ఇంకా 3 కానీ 4 కానీ పడతాయి. అలా మిగతావి కూడా మీరు కుట్టుకోండి. నేను వీడియో మరీ లెంత్ ఎక్కువైపోతుందని వీడియో మీకు చూపించట్లేదు. మొత్తం చూసారా, ఇలా విస్తరాకు రెడీ అయిపోయింది. ఇందులో నేను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.